వెల్కమ్ టు ధృవ టీవీ. మనం ప్రస్తుతం జగతరావుపేట గ్రామ పంచాయతీలో ఉన్నాం. ప్రస్తుతం ఈ రోజే నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ప్రమాణ స్వీకారం జరిగింది. దాంతో పాటుగా వార్డుల ప్రమాణ స్వీకారం, అదేవిధంగా ఉప సర్పంచులకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇప్పుడే ముగిసింది. ప్రస్తుతం మనం సర్పంచ్తో ఉన్నాం. బానోతు మోహన్ జీ సర్పంచ్కి ఎన్నికైన తర్వాత ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఈ ప్రాంత ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారు, ఇలాంటి సమస్యల్ని వెలికితీయబోతున్నారు, ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అనేటువంటి అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మోహన్ జీ గారు, కంగ్రాచులేషన్. మీరు మీ గ్రామ పంచాయతీలో నూతనంగా వచ్చినటువంటి సర్పంచ్కి ఎన్నికయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఈ గ్రామ పంచాయతీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, ప్రజలకు ఏం చెప్తారు? ధృవ టీవీ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు అడిగిన విషయంలో ప్రత్యేకంగా జగతరావుపేట గ్రామ పంచాయతీకి సంబంధించి వీధి లైట్లు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, అలాగే ఈ గ్రామ పంచాయతీకి ప్రహరీ గేటు కావచ్చు, అలాగే స్కూలుకు కూడా సేమ్ ప్రహరీ గేటు కావచ్చు, పల్లె దవాఖానకు కూడా ప్రహరీ గేటు కావచ్చు, అలాగే బీరోలమడ గ్రామం ఈ విలేజ్లో ఉంటుంది. అక్కడ స్కూలుకు కూడా, అక్కడ అంగన్వాడీ స్కూలుకు, మెయిన్ స్కూల్కు రెండింటికి కలిపి ప్రహరీ గేటు, ఇంకా అభివృద్ధి పనులల్లో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి ప్రజలకు గ్రామ పంచాయతీకి అప్పచెప్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నిరాక్షరాస్యులు, చదువు రాని వాళ్ళు, బయ్యారం, మహబాద్ లాంటి ప్రాంతాలకు 30-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో మీ గ్రామ పంచాయతీలో కనీస సిబ్బంది ఉన్నటువంటి స్థితిలో ఈ గ్రామ పంచాయతీ ఉందనేది మాకున్నటువంటి సమాచారం. వారికి ఎలాంటి సేవలు అందిస్తారు, ప్రజలు ఇక్కడికి వస్తే వాళ్ళ కనీసం వినతులు తీసుకునే పరిస్థితి లేదని చెప్పి బయట ప్రచారం సాగుతూ ఉంది. ఇలాంటి వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? గతంలో సర్పంచులు లేక గ్రామ పంచాయతీలు వాస్తవంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, కొత్తగా ఎన్నుకోబడ్డాం కాబట్టి గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రత్యేకంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిస్తాం, ఇంకో 2 సిబ్బందిని పెంచి ఈ జగతరావుపేట గ్రామ పంచాయతీ ప్రజలకు మంచి పనులు ఏ విధంగా అయితే గవర్నమెంట్ నుంచి వచ్చేటి అన్ని చేపిస్తామని మీకు మీ తరఫున హామీ ఇస్తున్నా ప్రజలకి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతులకు పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య పోడు భూముల సమస్య. దాని మీద ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు, ట్రెంచులు కొడతా ఉన్నారు అని తెలుస్తూ ఉంది. గ్రామ పంచాయతీ సర్పంచ్గా మీరు ఎన్నికైన తర్వాత అట్లాంటి దాడులను అరికట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా? పరిస్థితి రైతులు అట్లా వదిలేస్తారా? మేము రైతుల పక్షంలో ఉంటాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడతాం. మాకు గౌరవ ఇల్లేందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారు, మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాకు ఎంపీ గారు ఉన్నారు. మాకున్న హక్కులని మా రైతులకు, మా ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళకి చేరవేసి వాళ్ళకి తోడుంటామని మీకు హామీ ఇస్తున్నాం. ఇప్పుడు నీటి సమస్య కావచ్చు, రోడ్ల సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, అభివృద్ధి విషయంలో పూర్తిగా వెనకబడి ఉంది మీ గ్రామ పంచాయతీ జగతరావుపేట. దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్తారు? ప్రాముఖ్యంగా గ్రామ పంచాయతీ నిధులతో పాటు ఎమ్మెల్యే గారి నిధులు, ఎంపీ గారి నిధులు, కలెక్టర్ గారి నిధులు, పిఓ గారి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో సైడ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వాటితో పాటు ఇంకా అభివృద్ధి ఏమేమి చేయాలో మా ప్రజల దృష్టికి వాళ్ళని అడిగి కూడా ఆ పనులు కూడా పూర్తి చేస్తామని మీకు మాటిస్తున్నాం. నేను మోహన్ జీ గారికి ఒకటే సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. మీ లక్ష్యం ఏంటి? మీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ఏంటి? ప్రజల అభివృద్ధి ఏంటి? మీ అన్ని అడ్రస్సింగ్ చేసి ముందుకు వెళ్ళాలంటే మీరు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారు? మా లక్ష్యం ఒకటే. మా రైతులకు కానీ, మా ప్రజలకు కానీ, మా గ్రామ పంచాయతీ జగతరావుపేటకు మేము ఏ విధంగా పనిచేయాలనుకుంటున్నాం అంటే, ఇక్కడున్న రైతులు ఇప్పుడు మాకు మొన్ననే తెలిసింది, కొంత ట్రెంచ్లు వేయాలి, అది మీకు సహకరించాలన్నప్పుడు మేమన్నాం అంటే, మేము ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మాకు ఒక్కొక్క రైతుకు 2-3 రకాల ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆరోపర పట్టాలలో బోర్లు వేయొద్దు, లేకపోతేనేమో కలెక్టర్ గారు చెప్పాలి, లేకపోతేనేమో పిఓ గారు చెప్పాలి, మీరు పైనుంచి పర్మిషన్ తీసుకొని వేసుకోవాలనే మాట ఎట్లుందో ఆ రకంగా వాళ్ళు రైతులను ఇబ్బంది పెట్టాలనుకుంటే మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా రైతులకు బోర్లు ఇప్పించే ప్రయత్నం చేసి వాళ్ళకి పంటలు పండే విధంగా మేము సహాయపడతాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ గ్రామ పంచాయతీలకు కావచ్చు, మండలాలకు కావచ్చు, పట్టణాలకు సంబంధించి అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేస్తుంది, అభివృద్ధి చేయలేకపోతుంది, ప్రజలంతా నిరుత్సాహంతో ఉన్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో మీ గ్రామ పంచాయతీని ముందుకెట్ట తీసుకెళ్తారు? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ
ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలతో పాటు ప్రాముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే గత 10 సంవత్సరాల పాలకులు ఎవరిని ప్రజలని కానీ నియోజకవర్గాలు కానీ మండలాలు కానీ గ్రామ పంచాయతీలను పట్టించుకొని ప్రభుత్వాలు పోయినాయి. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకంగా ఒక్కొక్క అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నారు. అందులో రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 యూనిట్లు కరెంటు కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు. కొంతమందికి అయినా కొంతమందికి అవ్వాల్సిందే. అది కూడా ప్రయత్నం చేయమంటాం. సహచర మంత్రులతో మేము కలుస్తాం. మా వంతుగా ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారి ద్వారా కలిసి ఇక్కడున్న ఏ ఇబ్బందులు రైతులకు ఉన్నాయో అవన్నీ ప్రయత్నం చేసి వాళ్ళకు సహాయం చేసే పద్ధతిలో ముందుకెళ్తాం. వాటితో పాటు ఇప్పుడు ఏదైతే ఇంకా సంక్షేమ పథకాలు రావాల్సినవో అవి కూడా మా జగత్రావుపేట గ్రామ పంచాయతీ తీసుకొచ్చి ప్రజల దృష్టిలో ప్రజల దగ్గరికి చేరేస్తాను. నేనంటూ ఏందో గుర్తింపు తెచ్చుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పేద ప్రజలు కనీసం గ్రామ పంచాయతీకి వస్తే వారు చెప్పుకోవడానికి సిబ్బంది ఉండకపోవడం, దానితో పాటుగా అభివృద్ధి విషయంలో ఏమి చెప్పకపోవడం, సంక్షేమ పథకాల విషయంలో వాళ్ళకు సమాచారం ఇవ్వకపోవడం, కనీసం వాళ్ళ అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చిన కనీసం జిరాక్స్ లాంటివి కూడా ఈ ప్రాంతంలో దొరకనటువంటివి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉందని చెప్పి బయట టాక్ నడుస్తూ ఉంది. వీటన్నిటిని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు గతంలో పాలక వర్గంతో పాటు 2 సంవత్సరాలు సర్పంచులు లేనప్పుడు సిబ్బంది ఏం చేసిరు ఏందనేది ఇక్కడున్న జగత్రావుపేట ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు మేము పాలక వర్గము, ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు నేనున్నాం కాబట్టి అక్కడ సిబ్బందిని కరెక్ట్గా పని చేయాలి. మీకు ఏ పని అప్పచెప్తే ఆ పని చేయాలి. చేయని ఏడల సిబ్బందిని కూడా మార్చుతాం. ఇంకో పని చేసే సిబ్బందిని తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో ప్రజలకు అందజేస్తాం, పని చేపిస్తాం అని చెప్పి మాటిస్తాం. ప్రమాణ స్వీకారం చేశారు. మీ గ్రామ పంచాయతీ ప్రజలకు ఏం చెప్తారు? వాళ్ళందరూ కలిసి సహకరించి నన్ను ఎంతో గెలిపేయడం కోసం బాధపడి, ఇబ్బంది పడి, సలేనక, ఎండనక, నిద్రలేక ఇబ్బంది పడి నా ప్రజలు, నా నాయకులు, నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పినా ఈ 5 సంవత్సరాలలో నేను తీర్చలేను. కాకపోతే నేనేమంటున్నా అంటే వాళ్ళందరూ ఓటేపించినట్టు గెలిపించారు కాబట్టి వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ఏ పని ఉన్నా కూడా వాళ్ళని ముందు పెట్టి ముందు నడిపించి వాళ్ళతో పాటు నేనుండి నడిపిస్తా, అభివృద్ధి చేస్తా అని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాను, మాటిస్తున్నాను. మనతో పాటుగా ఉప సర్పంచ్ నరసింహరావు ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరసింహరావు గారు చెప్పండి, ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? గ్రామ పంచాయతీ అభివృద్ధిలో మీ పాత్ర, మీ పాలక మండలి పాత్ర ఎలా ఉండబోతుంది? ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా సర్పంచ్ గారు అండతోటి అన్ని గ్రామాలకి ఒక గ్రామాన్ని వ్యత్యాసం చూపకుండా అన్ని గ్రామాలకి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటాం. అక్కడ ఏదైనా సమస్య ఉంటే సర్పంచ్ గారికి చెప్పి వితిన్ సెకండ్లో దాన్ని కంప్లీట్ అయ్యే విధంగా మేము ముందుకెళ్తామని మా పాలక వర్గ అందరి తరఫున మాట ఇస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రజలు జగత్రావుపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళైతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు, వార్డులలో ఉన్నటువంటి సమస్యలు, గ్రామ పంచాయతీ మొత్తం పరిశీలన చేసి ఏ సమస్యలు ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తాం. ముందుగా గతంలో జరిగినటువంటి పాలక మండలిలో జరిగినటువంటి సమస్యలే కాకుండా కొత్త సమస్యలను వెలుగులో తీసుకొస్తాం. ప్రస్తుతం గ్రామ పంచాయతీలో గ్రామాలలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాము, దాన్ని ఫోకస్ చేస్తాం, అభివృద్ధి చేస్తాం, నాయకులను కలుస్తాం, ప్రతి ఒక్కరిని కలిసి నిధుల సేకరణ తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయతీని రోల్ మోడల్ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దామని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి ధృవ టీవీ.